నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన, అలాగే పోగొట్టుకున్న సుమారు 5 లక్షల విలువైన 20 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ఈ మొబైల్స్ను ట్రేస్ చేసి పట్టుకున్నట్లు కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఎస్వీవీఎస్ మూర్తి, గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ విఎన్వి పవన్ కుమార్ పత్రికాముఖంగా వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కావున ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉక్కపోత కారణంగా ఇంటి బయట లేదా ఆరుబయట నిద్రించేవారు తప్పనిసరిగా ఇంటిలోపల గడియ పెట్టుకోవడం లేదా బయట తాళాలు వేసుకోవాలని కోరారు. ప్రజలు తమ విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలను ఇళ్లలో కాకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమమన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు, నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కుటుంబ సమేతంగా వేసవి సెలవుల్లో ఊరెళ్లేవారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత సేవ ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎవరిదైనా మొబైల్ ఫోన్ చోరీకి గురైనా లేదా ఎక్కడైనా పడిపోయినా కంగారు పడవద్దని, వెంటనే సీఈఐఆర్ ద్వారా తమ ఫోన్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుందని సిఐ మూర్తి మరియు ఎస్ఐ పవన్ కుమార్ వివరించారు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఆ ఫోన్ని రికవరీ చేయడం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా ఈ సంవత్సరం ఈ 4 నెలల్లోనూ సుమారు ఒక 70 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఈ నెల వరకు ఇప్పుడు ఒక 17 ఫోన్లు రికవరీ చేసి మీ అందరి సమక్షంలో కూడా అవి ఇవ్వటం జరిగింది. అందరూ కూడా దయచేసి సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు పొరపాటున పోయినా లేదా ఏదైనా చోరీకి గురైనా ఎక్కడైనా మర్చిపోయినా అందరూ కూడా ఈ వెబ్సైట్ని ఉపయోగించుకోవాలని చెప్పి మా తరఫున గోకవరం పోలీస్ తరఫున, ఈస్ట్ గోదావరి పోలీస్ తరఫున మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ఈ వివాహాది కార్యక్రమాలకు కానీ లేకపోతే ఏదైనా వేసవి విడిదికి అట్లాంటి సుదీర్ఘ ప్రాంతాలకి ఒక 4-5 డేస్ లేకపోతే ఎక్కువ రోజులు 10-15 రోజులు వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఏమి ఉంచరాదండి. అవన్నీ కూడా బ్యాంక్ లాకర్లో కానీ దేంట్లో అయినా సరే అవన్నీ కూడా జాగ్రత్త పరుచుకోవాలి. బంగారం కానీ, నగదు కానీ, వెండి అలాంటి ఏం కూడా విలువైన వస్తువులు ఉండకూడదు. అదేవిధంగా ఇంట్లో బయట కూడా ఇంట్లో లైటింగ్ అది ఉండేలా చూసుకోవాలి. లాక్స్ కూడా కొంచెం సెక్యూరిటీ పరంగా ఒక స్ట్రాంగ్ లాక్స్ ఉండేలా కూడా అవన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళు ఏదైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తే అక్కడ ఒక సీసీ కెమెరా ఒకటి పెట్టి దాన్ని కనెక్షన్ వాళ్ళకే పోలీస్ స్టేషన్లో కూడా ఉంటుంది. మనకి ఏ మూమెంట్ అయినా సరే తెలుస్తుంది. ఆ ఎల్హెచ్ఎంఎస్ని కూడా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఆ సమాచారాన్ని ఇస్తే నైట్ బీట్ వారికి, డే పెట్రోలింగ్ కూడా మేము ఆ బీట్ బుక్లో నోట్ చేసి రోజు 2 సార్లు మినిమం 2 టైమ్స్ ఆ హౌస్ని మేము టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరీ